మనకి శివాలయంలో ప్రత్యేకంగా ఒక ఆచారం ఉంటుంది. వృషరూపంలో ఉన్న నందీశ్వరుడు ఉన్నాడే, ఆయన తోక దగ్గర కింద భాగంలో ముట్టుకుని సరిగ్గా రెండు కొమ్ముల మధ్య ఇలా రెండు కొమ్ములు ఆనుకునేలా ఇలా రెండు వేళ్ళు పెట్టి ఈ మధ్యలోంచి శివుడు చూడమని. మళ్ళీ అది రామాలయంలో ఉండదు, వెంకటేశ్వర ఆలయంలో ఉండదు, ఎక్కడ ఉండదు, శివాలయంలోనే ఉంటుంది. ముందు అది భౌతిక ప్రక్రియ. ఎప్పుడు హిందూ ధర్మానికి సంబంధించిన భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం 3 కోణాలు ఉంటాయండి. ఈ ప్రక్రియలో భౌతికం ఏమిటంటే ఆరోగ్యం, యోగశాస్త్రం అన్నీ ఉన్నాయి. ఒకటి భౌతికం, దేవుడు ముందు నువ్వు వంగావు. నందీశ్వరుడు యొక్క కొమ్ముల్లోంచి చూస్తే 2 కొమ్ముల మధ్యలో శివలింగం కనపడడం సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మ దర్శనం చేయగలిగావు, అది భౌతికం. 2 మానసికం. నందీశ్వరుడు అంటే బాగా దగ్గర ఉంటాడు శివుడికి. అంతకంటే దగ్గర ఎవరు ఉంటారు? అంత సన్నిహితంగా గర్భగుడి దగ్గరే ఉండి మనం దేవుణ్ణి చూడగలిగాం. మానసికమైన గొప్ప అనుభూతి. ఇందులో ఆధ్యాత్మికం ఉంటుంది, చాలా లోతైంది. మన దేవాలయ ఆచారాలన్నింటిలో చాలా లోతైన సూక్ష్మ ధర్మాలు ఉంటాయి.